హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్తీ డ్రింక్తో నేను మీ ముందుకు వచ్చేసానండి. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని నెల రోజుల పైగా నిల్వ ఉండేటట్టుగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది ప్రతి మహిళకి కూడా ఉపయోగపడే ఒక మంచి వీడియోనండి. దీన్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది మన హెల్త్ విషయంలో ఒక మంచి మ్యాజిక్ చేస్తుందనే చెప్పవచ్చు. వేసవకాలం వచ్చేస్తుంది కదండి, బయట కూల్ డ్రింక్స్ అవి కొనుక్కుని తాగే కంటే ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ మరి ఎంత బాగుంటుందంటే నిజంగా ఇది క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అంటే ఎవ్వరు కూడా నమ్మరండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి రక్తం బాగా పడుతుంది, చర్మం కాంతివంతంగా తయారవుతుంది, కంటి సమస్యలతో బాధపడే వారికి కంటి చూపుని మెరుగుపరుస్తుంది, ఒంట్లో వేడిని తగ్గించి మన బాడీని కూల్గా కూడా ఉంచుతుంది, వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుందండి. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ఒక 2 కప్పులు క్యారెట్ని తీసుకోవాలి. వీటిని పైన పీల్ చేసేసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే బీట్రూట్ని కూడా పైన పీల్ చేసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని 1 కప్పు వరకు తీసుకోవాలి. ఒక ఫుల్ కప్పు నిండా కూడా మనం పట్టిక బెల్లాన్ని తీసుకోవాలండి. పట్టిక బెల్లం చలవ చేస్తుంది, వేసవకాలం కాబట్టి పట్టిక బెల్లం తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ ముక్కల్ని వేసేసుకోవాలి. 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు గ్లాసు నుంచి గ్లాసు వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మనం ఒక స్టైనర్ సహాయంతో ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. మీరు క్లాత్లో కూడా వేసుకుని ఫిల్టర్ చేసుకోవచ్చండి. క్లాత్లో వేసి చేసుకుంటే మొత్తం క్యారెట్లో ఉన్న జ్యూస్ అంతా కూడా చక్కగా సెపరేట్ అయిపోయి వస్తుంది. పచ్చిగా క్యారెట్ జ్యూస్ తాగడానికి ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. జ్యూస్ అనేది సెపరేట్ అయిపోయింది. ఇదే విధంగా మనం బీట్రూట్ని కూడా జ్యూస్ చేసుకోవాలండి. మిక్సీ జార్లోకి ఈ కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకొని దీంట్లో కూడా గ్లాసు నుంచి గ్లాసు పావు వరకు వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా దాంట్లోకే మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ డ్రింక్ ఇచ్చి చూడండి, తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు. బీట్రూట్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మరొకసారి వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసేసుకుందాం అండి. క్లాత్లో ఫిల్టర్ చేసుకుంటే దీన్ని ఇంకొకసారి ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం స్టైనర్ సహాయంతో చేసుకున్నాం కాబట్టి మరొకసారి ఫిల్టర్ చేశాను. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీంట్లో పట్టిక బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ మరిగించుకోవాలి. మనం తీసుకున్నది 1 లీటర్ జ్యూస్ అయితే అందులో 1 పావు వంతు తగ్గిపోతుందండి. అంతవరకు కూడా మనం మరిగించుకోవాలి. చాలామంది పచ్చి క్యారెట్ తినడానికి కానీ బీట్రూట్ జ్యూసులు తాగడానికి కానీ అస్సలు ఇష్టపడరు. అలా పచ్చిగా తాగలేని వాళ్ళ కోసం ఈ విధంగా ట్రై చేసుకోండి. నిజంగా ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇంట్లో వాళ్ళకి ఇది క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అని చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు, అంత టేస్ట్గా ఉంటుంది. జ్యూస్ మరుగుతున్నప్పుడు ఇలాగా తిట్టిలా తేలినంతా కూడా గరిటె సహాయంతో పక్కకు తీసేసుకోవాలి. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మన బాడీలోని ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి. ఈ జ్యూస్ మరగడానికి 15 నుంచి ఒక 20 నిమిషాల సేపన్నా పడుతుందండి టైం అనేది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నేను చేసిన ఈ జ్యూస్ రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. జ్యూస్ అనేది మరిగిపోయింది. మనం తీసుకున్న లెవెల్కి 1 పావు వంతు తగ్గిపోయింది, చూసారా? చూడడానికి ఎంతో కలర్ఫుల్గా కూడా ఉంది. దీన్ని ఎలా చెక్ చేయాలంటే ఒకసారి ఇలా టచ్ చేసి చూడండి. చేతికి కొంచెం స్టిక్కీగా జిగురుగా అంటుకోవాలి. అలా అంటుకుందంటే మనకి జ్యూస్ రెడీ అయిపోయినట్టే.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన జ్యూస్ని మనం ఏదన్నా ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఒక బాటిల్లో కానీ ఫిల్టర్ చేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 మంత్ పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. నెల రోజుల పాటు నిల్వ ఉండే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా అట్రాక్షన్గా ఉందో చూసారా. ఇప్పుడు దీన్ని ఏ విధంగా కలుపుకోవాలో చూసేద్దామండి. ఈ జ్యూస్ని ప్రిపేర్ చేయడానికి 1 గంట ముందు 2 స్పూన్ల వరకు సబ్జా సీడ్స్ని నానబెట్టుకోవాలి. ఈ సబ్జా సీడ్స్ వేస్ట్ చేసుకోవడం వల్ల ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుందండి. ఈ సబ్జా సీడ్స్ ఇష్టపడిన వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు. వేసవికాలం కాబట్టి నేను వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకుందాము. మనం తయారు చేసుకున్న ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని ఒక 5-6 స్పూన్ల వరకు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇలా రెండాటిల్లో కూడా నిమ్మరసాన్ని పిండేసుకుని దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవడమే. అంతే అండి, నెల రోజుల పాటు నిల్వ ఉండే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ జ్యూస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.